యెషయా గ్రంథము 9వ అధ్యాయము. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరచి ఉన్నావు. వాని మెడను కట్టుకర్రను వాని తోలువాని కొరడాలను విరచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటికలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, రావి కర్రతో కట్టినది నరకబడెను. వాటికి మారుగా దేవదారు కర్రను వేదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనులకు విరోధులైన వారిని హెచ్చరించుచు వాని శత్రులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిస్తీయులను నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలనని ఉన్నారు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుట లేదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటి కమ్మను, రెల్లును ఒక్క దినమున కొట్టివేయను. పెద్దలను, ఘనులను తల, కలలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులునై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవ్వనస్తులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారెందైనను వారి విధవరాండ్ర ఎందైనను జాలిపడడు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది, అది గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెల వలెనున్నారు, వారిలో ఒకనినొకడు కరుణింపడు. కుడి ప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొనియుందురు, ఎడమ ప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తి పొందకయుందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్షేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. యెషయా గ్రంథము
10వ అధ్యాయము. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికిని బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున వీరేమి చేయుదురు? సహాయమునందుటకు ఎవరి యుద్ధకు పారిపోదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రలకు జనులను గూర్చి వారి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలనని చాలా జనములను నిర్మూలము చేయవలనని అతని ఆలోచన. అతడిట్లను కొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కెమీషు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోను నకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి బలము చేతను అలాగు చేసి తిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని. మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కను ఆడించునది అయినను, నోరు తెరుచునది అయినను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయివాని మీద పొగడుకొనునా? కోల తన్నెత్తు వానిని ఆడించినట్లును దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును గదా. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయుల మీదికి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టే రాజును. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అష్షూరు యొక్క బలు రెక్కసి చెట్లను గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మింగివేయను. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయను. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహమలే వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన
సమూల నాశనము ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సర్వలోకమున కలుగజేయును. ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వారికి భయపడకము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించెను. ఆయన దండము సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసి వేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరుగ కొట్టబడను. అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గముగా పోవుచున్నారు, మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు. రామ వణుకుచున్నది, గెబలో బసచేతము రండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోదురు. గల్లీములారా బిగ్గరగా కేకలు వేయుడి. లాయిషా ఆలకింపము. అయ్యయ్యో, అనాతోతు మద్బేన జనులు పారిపోదురు, గిబా నివాసులు పారిపోదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుములకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యుద్ధ వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యుద్ధ పండుకొనను. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమనంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగను. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న
మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మత్సర పడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిష్తీయుల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరుగెత్తిపోవుదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు, ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు. అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతమును నిర్మూలము చేయును, వేడిమిగల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాని చెలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయును. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అంతటను అది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయము. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను, నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించియున్నాను. బహుజనుల ఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి, కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీ దుర్బలమగును, ప్రతివాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడిదరు, ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణచివేసేదను. బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. అప్పుడు తరుమబడుచున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను
జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోదురు. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలను. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదమ గొమొర్రాల వలెనగును. అది మరెన్నడను నివాస స్థలముగా నుండదు. తరతరములకు దానిలో ఎవడను కాపురం ఉండడు. అరబీయులలో ఒక్కడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపరు తమ మందలను అక్కడ పరుండనియ్యరు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండను. నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలుడును. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు.